అందుకు నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి. అది నీ చేతిలోనే ఉంది. అదెలా? ఈ పండగ పూర్తయ్యేలోగా నాకొక 5 కోట్లు అరేంజ్ చేసి వచ్చాను. అది తీసుకెళ్లి నేను ఫారిన్ లో సెటిల్ అవుతా. ఆ తర్వాత నేను నీ ముఖాన్ని చూడను, నువ్వు నా ముఖం చూడాల్సిన అవసరం లేదు. అసలు నువ్వు ఈ జన్మలో మారనే మారవు. అది నీకు అర్థమైంది గానీ మా అక్కకు అర్థం కావట్లేదే. పాపం మీ అక్క బావ నీ పైన ఎంతో నమ్మకం ఉంచి నిన్ను క్షమించి స్వాగతించారు. మళ్ళీ నిన్ను వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళకి నువ్వు మళ్ళీ ఇలాంటి నమ్మక ద్రోహం చేయాలనుకుంటున్నావా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. నల్లలు కూతురని చెప్పి మోసం చేసి వీళ్ళ ఆస్తిని కొట్టేయడం కోసమే కదా నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావు. నువ్వు చేయని నమ్మక ద్రోహం నేను చేస్తున్నానా ఏంటి? నిజానికి నేను ఆ ఇంటికి ఆస్తి కొట్టేయడానికి ఏమీ రాలేదు. నేను చెప్పు చెప్పు చెప్పు. నువ్వు ఈ ఇంటి ఆస్తి మీద కన్ను వేసి కోడలిగా రాలేదా? వేరే కారణం ఏంటి? చెప్పు. ఎందుకు తడబడుతున్నావు? అది నీలాంటి మట్టి బుర్రలకి ప్రేమ అభిమానం అంటే ఏంటో తెలియని మనుషులకి చెప్పినా అర్థం కాదు. నువ్వు డబ్బు కోసం ఈ ఇంట్లో నటిస్తున్నావు, నేను కూడా డబ్బు కోసమే నమ్మక ద్రోహం చేస్తున్నాను. మనం ఇద్దరం ఒకే చెట్టుకు పూసిన కాయలు సత్య. హే, నేను ఈ 5 కోట్లు పండగ పూర్తయ్యేలోపు అరేంజ్ చేసి ఇవ్వలేను. ఓ అవ్వుద్ది, అవ్వాలి. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. సాయంత్రం లోపు డబ్బు ఇచ్చి తీరాలి, లేదంటే ఈ రోజు రాత్రికే నీ చాప్టర్ క్లోజ్ అవుతుంది. ఈ విషయం మనిద్దరి మధ్య మాత్రమే ఉండాలి. కాకుండా నా అక్కకి నా బావకి తెలిసిందో నీ సంసార జీవితాన్ని ఇలాగే ముక్కలు చేసేస్తా. మైండ్ ఇట్. తప్పు చేశారు కదా నాన్న, మళ్ళీ మోసపోయారు. మీకు ఇలాంటి తమ్ముడా అమ్మ? వీడిని గుడ్డిగా నమ్ముతున్నారు మీరు. ఆ నమ్మకాన్ని ఎలా వమ్ము చేయగలను? సరే, ఈ పండక్కి ఏ సమస్య రాకూడదు. సంజయ్ వల్ల దేవి జీవితానికి ఏ సమస్య రాకూడదు. రానివ్వను కూడా. ఏ సమస్య వచ్చినా నేను ఎదుర్కొంటాను. అక్కని నేను కాపాడుతాను. బావా, అక్క, పొంగల్ చేయడానికి అంతా రెడీగా ఉంది. పొంగల్ చేయడానికి శుభముహూర్తం ఇంకా మొదలవలేదు. ఇంకో అరగంట ఉంది బాబు. అవును బాబు, ఈలోగా మేము అందరం వెళ్లి కొత్త బట్టలు వేసుకుని వస్తాం. మేమైతే ఆల్రెడీ కొత్త బట్టలు వేసుకునే వచ్చాం. బావా, నేను వెళ్ళి అర్జున్కి సత్యకి కొత్త బట్టలు తీసుకురానా? ఏరా, అదే మేము అమ్మాయికి అల్లుడికి మనం కొత్త బట్టలు తీసుకొచ్చాం కదరా. అక్క, అదంతా కాదక్క. మీ కన్న కూతురు కాబట్టి సత్యకి బట్టలు తీసుకొచ్చారు. కానీ నేను మేనమావని. నా బాధ్యత నన్ను చేయనివ్వండి. ఈ రోజు సంక్రాంతి పొంగల్ కంటే మేనమామ ప్రేమే ఎక్కువ పొంగుతున్నట్టుంది. నీ ఇష్ట ప్రకారం చేయి బాబు. సంజయ్, ఈ రోజు నువ్వు ఏమైనా చేయొచ్చు. నిన్నిక్కడ ఎవ్వరూ ఆపలేరు. సరే బాబు, త్వరగా వెళ్ళిరా. సరే అక్క, నేను వెళ్ళొస్తా. ఎవరు నువ్వు? సంజయ్, తిను సత్య వాళ్ళ ఒక్క కదా, ఇక్కడేంటి తిను? అమ్మా, నేను దేవి గుడికి వెళ్ళి వచ్చాం. మంచిది బాబు. దేవి, ఇదిగోండమ్మా విభూతి. నాన్న తీసుకోండి. మావయ్య, దేవి రా, అమ్మ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుందాం. అమ్మా, కాళ్లకు మొక్కొద్దు బాబు. సంక్రాంతి శుభాకాంక్షలు. త్వరగా నా చేతిలో ఒక మనవణ్ణి పెట్టమ్మా. సరే అత్తయ్య. అవును, దేవుడి దర్శనం ఎలా జరిగింది? రద్దీగానే ఉందత్తయ్య, కానీ మీ పేరు చెప్పగానే స్పెషల్ దర్శనానికి తీసుకెళ్లినారు. సంతోషం. దేవి, నీకు తెలుసు కదా నా తమ్ముడు సంజయ్.
సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఆ, సరే అక్క, నేను వెళ్ళి సత్యాకి అల్లుడికి బట్టలు తీసుకొస్తా. ఆ?